హా హాయ్ హాయ్ వచ్చేసిన మళ్ళీ మీ ముందుకు. ఈరోజు స్పెషల్ ఏంటంటే చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు మా వారు. అదేంటంటే నాకు హెల్ప్ చేశాడు. టమాటా ఆలుగడ్డ కర్రీ వండారు. టొంటడాయి. నెక్స్ట్ రైస్ వండారు, వంపారు. అక్కడికక్కడికి వాటర్ది కాదు, వంపారు కూడా. అబ్బా 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 అబ్బా. ఆలు టమాటా కాంబినేషన్లో మా వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఈ చిన్న బుడ్డి దాంట్లో చిన్న ఏమంటారు చిన్నగా ఉల్లిగడ్డంత సైజులో చింతపండు నానబెట్టా. ఎందుకోసం అంటే ఆనియన్ రెడీ చేసుకున్నా, కొత్తిమీర రెడీ చేసుకొని పెట్టుకున్నా, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది ఏంటి కరివేపాకు రెడీ చేసి పెట్టాను. నెక్స్ట్ కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేశాను. సో వీటన్నిటిని చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? నేను చేయబోయే రెసిపీ వాటన్నిటిని చూస్తుంటే ఏం గుర్తుకొస్తుంది? పచ్చి పులుసు. పచ్చి పులుసు కాంబినేషన్ కావాలంట, తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు. సో ఆలుగడ్డ టమాటో ప్లస్ పచ్చి పులుసు, పచ్చి పులుసును చారు, చింతపండు చారు చేస్తున్నా. సో మా పిల్లలకి మేము అందరం చాలా ఇష్టంగా తింటాము. ఆలుగడ్డ టమాటా అందరికీ ఇష్టము. అందులో కాస్త వంకాయ వేసుకున్నా కూడా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చి పులుసు కూడా బాగుంటుంది. దానికి తోడు కాస్త నువ్వులు వేయాలి పోపులో. నువ్వులు వేసి కాస్త వేడి చేయాలా. ఈ చలికాలంకి పచ్చి పులుసు సర్ది సర్ది అని అంటారు అందరూ. సో కొంచెం వేడి చేయాలా. ఒక పొంగు ఇట్లా జస్ట్ పొంగులాగా పైనకి కనబడాలా, అంతే. సో ఆ తర్వాత చేయొచ్చు, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. రెడీ. ఫస్ట్ మనము స్టవ్ని వెలిగించుకోవాలి. పై కడాయి పెట్టుకోవాలి. చింతపండు నానేలోపు నేను పోపు రెడీ చేసుకుంటున్నా. నా చిట్టి రోలు కిచెన్లో నాకు ఇష్టమైంది, ఇది లేనిది నాకు పని అవ్వదు. ఫస్ట్ నూనె ఒక పావు చాలు పచ్చి పులుసుకి. జీలకర్ర, కొంచెం జీలకర్ర ఎక్కువగా వేయాలి. నెక్స్ట్ చాపింగ్ చేసినటువంటి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసేస్తున్నా. ఇది చిట్టి గరిట పచ్చి పులుసుకి. పచ్చి పులుసు రెడీ.